చేయలేకపోతే బాధపడుతుంటే ఎంత పెద్ద హీరో అయినా కొడుకు నేను చేయలేకపోతే బాధ ఆ తండ్రికి ఎంత ఉంటుంది. అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ ఇది సాధించాలి అని పెట్టద్దు. అరే హ్యాపీగా ఉండండిరా, మీకు నేనున్నాను. మీకు అంటే నేనేమంటానంటే, నాకు ఇక్కడే ఖలీల్ జిబ్రాన్ది ఒకటి ఉంది, పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీకు చెందిన వాళ్ళు కాదంటాడు. పిల్లలు నీ నుంచి వచ్చాడు కానీ నీకు చెందిన వాళ్ళు కాదు, వాళ్ళదంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలోకి లైఫ్లో కూడా ఎప్పుడు తొంగి చూడలేదు, కానీ వాళ్ళు నీ ప్రపంచంలో ఉండగలరు. బాణం బిల్లు నుంచి బాణం ఒకసారి రిలీజ్ అయితే ఇంకా ఆ బాణం బిల్లుకు చేద్దాం, అది సపరేట్. పిల్లలు అంతే, వాళ్ళు జీవితేచ్ఛపు బిడ్డలు. నీ బిడ్డలు నీకు పుట్టారు తప్ప అది లైఫ్ వాళ్ళని వేరేతో తీసుకెళ్తుంది. సో రెస్పెక్ట్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్, టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ ప్రొటెక్షన్. నీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ ఎకనామికల్గా వాళ్ళని సెటిల్ చేయటం, వాళ్ళు సంతోషంగా ఉంటాను చూడు, అంతే తప్ప నువ్వు ఏదైనా సాధించలేకపోయావు, ఏదైనా పాస్ అవ్వలేవు. నాకు అందుకని బాధ ఎక్కడేస్తుంటే, ఇవాళ ఎంతోమంది తల్లిదండ్రులు చూస్తారు, వాడు 2.5 ఏళ్ళు దాటు 3 ఏళ్ళు దాటు వాడిని స్కూల్లో వేసేస్తారు, వాడికి టార్గెట్లు పెట్టేస్తారు. 7th క్లాస్ నుంచే ఐసెట్ ఇన్సెట్ ఏ పనిమాలిన ఎగ్జామ్స్ రాయిస్తారు. అరే పెరగనీరా బాబు, నీ కొడుకుని స్వేచ్ఛగా పెరగనీరా. గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకుని వీళ్ళందరూ కూడా పెద్ద చదివారేంటి? ఎవరన్నా చదివారా? హ్యాపీ అలాగే బ్రహ్మాండం గొప్ప లేరు. ప్రకృతి వాళ్ళు నేర్పించింది, సమాజం నేర్పించింది. వదిలే, నీ కొడుకు ఐఏఎస్ చదివితేనో ఐపీఎస్ చదివితేనో పెద్ద హీరో అయితేనో పెద్ద హీరోయిన్ అయితేనే సాధించినట్ట. అది కదా నువ్వు పిల్లల దగ్గర నేర్చుకోవాలి, నువ్వు నేర్పించాల్సింది. నువ్వు హ్యాపీగా ఉన్నావు. అన్కరెక్ట్ ప్రొటెక్షన్ చేయాలంటే పిల్లలు తప్పుడు దారిలో నడిచి క్రైమ్ వైపు వెళ్ళినా, లేకపోతే జీవితాలను ఏదన్నా నష్టం కలగజేసుకున్నప్పుడు వరకే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు ఎలా బతుకుతున్నా ఎలా ఉన్నా సరే వదిలేసి అన్కండిషనల్ యూ కాంట్. వదిన అదే కొడుకు అదే కూతురు నేను తిట్టచ్చు, తిట్టినాయి నీకు అనవసరం. కానీ నువ్వు మాత్రం వాళ్ళని డైవర్ట్ చేయకు, ఇలా బతకబాయి. అది ఒక ఫ్రీ సోల్. వాళ్ళు అలా హ్యాపీగా ఎలా వెళ్తే అలా వెళ్ళని. ఆ వెళ్ళే దారిలో ముళ్ళు రాళ్ళు అనుకుంటూ చూసుకో, అది నీ బాధ్యత. పక్క తీసి నడవండి అంతే తప్ప వాళ్ళని కమాండ్ చేసి నా కొడుకు నాకేమి ఇచ్చాడు, నా కూతురు నాకేమి పెట్టింది, అలా ఆలోచించుకో. వీలైతే నువ్వే పెట్టు, పెట్టలేని రోజున ఏదో ఒకటి చెయ్యి. అంటే పేరెంట్స్ పిల్లల్ని అనొద్దని, పిల్లల్ని బ్లేమ్ చేయకండి. కానీ ఇఫ్ యూ కెన్ రియల్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ లైక్ దట్, వాళ్ళు న్యాచురల్గా నిన్ను కూడా చూసుకుంటారు. వాళ్ళకి అంత సహజమైనటువంటి లైఫ్ నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఉంటుంది. నేను మీద ఈజ్ ఉంటుంది, వాళ్ళు ఈజ్ ఉంటుంది. సో పిల్లల్ని మాత్రం ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ పారామీటర్స్లో ఇలా ఉండాలని మాత్రం పెంచకూడదు. ఎస్, షుడ్ గివ్ దెమ్ మాక్సిమం ఫ్రీడమ్. కరెక్ట్ సార్, కరెక్ట్. అంటే ఇప్పుడు యాజ్ అ ఫాదర్గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది, హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా? మేనోరింగ్, ఇలా ఉండరా, ఇలా ఉండండి, ఇలా చేసుకోండి, చెప్పను ఏం లే. ఇప్పుడు నా కొడుకు లావణ్యని పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్. నా దగ్గరికి వచ్చి నేను బయట విన్నా, నా కొడుకు లావణ్యతోటి క్లోజ్గా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు అడగల, ఇలా ఉన్నావు ఏంటంటే బయట టాక్ వచ్చిందని అడగల. ఎందుకంటే ఇట్ ఈజ్ లైఫ్. ఒకవేళ అదే చెప్తారు కదా, నాకు చెప్పాడు అసలు నాన్న ఇట్లా చేసుకున్నాను, ఆర్ హ్యాపీ విత్ హర్ అన్న, అమ్మాయితో నీకు బాగుంటుందా, ఆర్ హ్యాపీ విత్ హర్, అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, దెన్ గో హెడ్. అంతే 3 మాటలు అంతకుమించి జరగలేదు. ఓకే చేసుకో. అండ్ లక్ ఏంటంటే, వై ఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే, వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్, దే నో వాట్ ఈస్ వాట్ దే వాంట్. నువ్వు వెళ్ళి చిల్డ్రన్ ఇలా ఉన్నాను చెప్పొద్దు, అది చెప్తున్నాను ఇందాక. వాడి జడ్జిమెంట్ రైట్ అయింది ఆ విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆ విషయంలో అది మేము చేసాం, వీఆర్ అనేబుల్ టు జడ్జ్ ప్రాపర్లీ. సో తనకి సరైన సింక్ అవ్వలేదు. మ్యూచువల్గా ఇద్దరు విడిపోయారు. నౌ షీ ఈజ్ ఇంటూ ప్రొడక్షన్, అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ షీ విల్ ఫైండ్ అనదర్ బాయ్ అండ్ షీ విల్ గెట్ మ్యారీడ్. దట్స్ ఆల్. సో ఈసారి మీరు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు? ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు కదా, అది మీరు చూసి అదే నీ ఇన్వాల్వ్మెంట్ కాదు, కుదిరిచ్చింది మేమే తప్ప వితౌట్ అవర్ కన్సెంట్ చేయలేదు, వితౌట్ అవర్ ఇంట్రెస్ట్ చేయలేదు. కన్సెంట్ ఇష్టపడే చేసుకున్నాం, ప్యాచప్ అవ్వలేదు. ఇట్స్ వెరీ కామన్ కదా. ఇప్పుడు ఒక అబ్బాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే
టుగెదర్ కలిసి ఉండాలా లేదనేది వాళ్ళ జడ్జిమెంట్. వాళ్ళు వద్దనుకున్నారు, విడిపోయారు. మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి ట్రై అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్. నేను సిమెంట్ చేయటం చేయను, లేకపోతే నిప్పు పెట్టడానికి ట్రై చేయను. లెట్ దెమ్ లీవ్. పాప ఏంటమ్మా, ఓకే పాప నెక్స్ట్ విత్ డ్యూ రెస్పెక్ట్, రెస్పెక్టబుల్గానే విడిపోయాం. అండ్ షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్. అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ఈ ముందు మాట్లాడకూడదు. వీ డోంట్ కేర్ మీడియా. మీడియా అనేది అందులో ఇప్పుడు నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చింది చెప్తాను చూడు. నువ్వు అడిగే విధానంలో నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు. నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పుకుండవు, నేను ఎవరికి చెప్పుకుంటాను. వీ నో ఈచ్ అదర్ సిన్స్ 30 years. మోర్ దెన్ 30 years. ఎగ్జాంపుల్ 40 years. ఇంకా చెప్పాలంటే 38 అంటే 90లో నేను 88 సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు. ఎస్. అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడి, ఇక్కడ ఏదో టచ్ చేసుకొని ఇట్లా ఉండేవాడి, కొంచెం యంగ్గా ఉండేవాడి. అప్పటి నుంచి నువ్వు అప్పటి నుంచి కూడా ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్. ఇది బేసికల్గా వెరీ సో నీతో కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు నాకు అందుకే చాలా మందికి ఇంటర్వ్యూ ఇచ్చిన ఏముంటుంది మొనాటనే ఇది వస్తుంది నువ్వు లాస్ట్. సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటాను కారణం పరిచయం, లాంగ్ వే. ఏ ఛానల్ చేస్తావు అనేది నాకు సెకండరీ, నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు. సో ఛానల్ వల్ల నీకెంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్ కానీ ఉపయోగపడుతుంది. అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దవాడు కాబట్టి ఒక బ్రదర్లాగా ఆలోచిస్తాను. నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నువ్వే రీజను, కానీ ఇంతకన్నా 100 రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నువ్వే రీజన్. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థరోలీ. కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు, నీ భార్య బిడ్డల బాసు, నేను తప్పను. నాకు అంటే ఇది అనకూడదు, కానీ నీ ముందు ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్. మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం, నీకున్నంత ఇవారే బిఏ లిట్టా ఎంఏ లిట్, ఏం నాలెడ్జ్ ఉంది నీకు? నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగ్గా ఫోకస్ చేసుకో. ఇంకే వ్యక్తిగతమైన అప్రోచ్లో మిస్టేక్ అయ్యి, లేకపోతే నేను చెప్తున్నా కదా, ఇవాళ ఎవడైనా ఏ పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే, ఐ విల్ ఛాలెంజ్ దెమ్, యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని, యుల్ సీ వాట్ హీ కెన్ డూ, ఐ నో దట్. బట్ హియర్ నిన్ను ప్రమోట్ చేసుకోలేకపోయావు, నిన్ను నువ్వు బ్రాండింగ్ గురించి మాట్లాడుతూ నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు. కానీ నీ బ్రాండ్ ఏంటో, నీకున్నటువంటి దమ్ ఏంటో నాకు తెలుసు. అయితే ఇది రాకపోవడానికి కారణం నీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నాయన, ప్రతి మనిషికి ఉంటాయి. నువ్వే ఆలోచించుకున్నా నేను ఈ తప్పు చేసేది, అలాంటి తప్పులు అలా. కానీ ఆ తప్పులు నిన్ను ఎదగకుండా ఒక మంచి రేంజ్కి వెళ్ళాల్సిన వాడి కదా నాయన. నేను నీతో మాట్లాడుతున్నా. ఒకసారి రాజ్దీప్ సర్దేశాయ్, ఒక అర్నబ్ గోస్వామి, ఆ టైప్లో వాళ్ళ కాదు, ఇంకొక యాంగిల్లో ఆ రేంజ్కి వెళ్ళాల్సిన వాడు ఏమైతున్నావు నాగేంద్ర కుమార్. యు ఆర్ నాట్ బ్లడీ కన్ఫైన్ టు తెలుగు ఇండస్ట్రీ మ్యాన్. నీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నువ్వు నేషనల్ ఛానల్స్లో ఉండాల్సిన వాడు. నీ దురదృష్టమో, లేకపోతే నువ్వు సరిగ్గా నిన్ను మార్కెట్ చేసుకోలేకపోవటమో, నీ వ్యక్తిగతమైనటువంటి అప్రోచ్, వాట్ ఎవర్ విత్ ద రీజన్, యువర్ సచ్ ఏ దమ్మున్న జర్నలిస్ట్. ఇది చెప్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.